జగన్ అనే భూతాన్ని భూస్థాపితం చేస్తానని మాట్లాడిన చంద్రబాబుపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలి. మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రెంటపాళ్ల పర్యటనలో గుక్కెడు మంచినీళ్లు, గుప్పెడు మెతుకులు దొరకకుండా అన్ని రెస్టారెంట్లు, షాపులు మూసివేయించి ప్రజలను ఇబ్బంది పెట్టిన కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, ఆప్యాయతలే అన్న పానీయాలు. రెంటపాళ్ల పర్యటనలో పొలం గట్లే రహదారులుగా పోటెత్తిన జన సమూహం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో వివిధ సంఘటనల్లో జరిగిన 53 మరణాలకు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారిని పర్యటనలను ఎంత కట్టడి చేస్తే అంత ప్రజాదరణ పెరుగుతుంది. రెంటపాళ్ల పర్యటనలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. సమన్వయకర్తలు ఎవరు, ఎక్కడ జన సమీకరణ చేయకపోయినా కేసులు ఎలా పెడతారు? సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటనలో జగన్ను చూడాలి, కలవాలి అనే ఏకైక లక్ష్యంతో స్వచ్ఛందంగా పొలం గట్ల వెంటపడి వేలాదిగా తరలిన జనసందోహం. 5 గంటల పాటు జగన్ రాక కోసం ఎండను సైతం లెక్క చేయకుండా వేచి చూశారని, పల్నాడు జిల్లాలో పోలీసు యంత్రాంగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలకే కాకుండా జిల్లాలోని అన్ని గ్రామాల సెకండ్ కేడర్ నాయకులకు సైతం ఆంక్షలు పెట్టి నోటీసులు అందజేయడం జరిగిందని, ట్రావెల్స్ వారిని బెదిరించి వాహనాలు పెట్టకుండా చేసిన, కార్యకర్తలు బైకులు ఆపిన లెక్క చేయకుండా ప్రజలు జగన్ పర్యటనకు పోటెత్తారని, జగన్ పర్యటనలు విజయవంతం కాకూడదనే ఏకైక లక్ష్యంతో కూటమి నాయకులు పర్యటనకు అనేక రకాల ఆటంకాలు సృష్టించారని, ఒక్క కారు, బైక్ లేకుండా, భోజనాలు లేకపోయినా, మంచినీళ్లు లేకపోయినా జగన్ గారి మీద ఉన్న ప్రేమ, అభిమానంతో వేలాదిగా జనం తరలివచ్చారని, ఈ పర్యటనలో 2 వ్యక్తులు చనిపోయారని వార్తల్లో రాస్తున్నారని, గుంటూరు చుట్టుగుంట సెంటర్ దగ్గర ఓ ప్రైవేటు వెహికల్ వాహనం సింగయ్య అనే వ్యక్తికి తగిలి చనిపోతే ఈ విషయం గుంటూరు జిల్లా ఎస్పీ గారే స్వయంగా చెప్పడం జరిగిందని, అయినప్పటికీ జగన్ కాన్వాయ్ కింద పడి చనిపోయాడని కొన్ని పత్రికల్లో వార్తలు రాస్తున్నారని, అదేవిధంగా సత్తెనపల్లి పట్టణానికి చెందిన జయవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయి గుండెపోటుతో చనిపోయాడని డాక్టర్లు చెబుతున్నారు. జగన్ రాకముందే ఆహారం, మంచినీళ్లు దొరక్క హఠాత్ మరణం చెందాడని, ఇందుకు సంబంధించి సీసీ ఫుటేజీలు కూడా ఉన్నాయని, అయినప్పటికీ ఈ మరణాలను జగన్కు ఆపాదించే ప్రయత్నం తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు చేస్తున్నారని ఆరోపించారు. అట్లానే 2 వ్యక్తులు చనిపోయారు. సింగయ్య అనే వ్యక్తి చుట్టుకుంట దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెహికల్ తగిలి చనిపోయాడని చెప్పి వార్తలు ఇచ్చారు, టీవీ ఛానల్లో ఇచ్చారు. తర్వాత స్వయంగా గుంటూరు ఎస్పీ గారు చెప్పారు, సతీష్ కుమార్ గారు, గుంటూరు ఎస్పీ గారు, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ తగలలేదు, ఇదొక ప్రైవేట్ వెహికల్ దీన్ని కొట్టడం జరిగింది అని క్లియర్ గా ప్రైవేట్ వెహికల్ నెంబర్ తోటి సహా ఆయన నెంబర్ తోటి సహా ప్రైవేట్ వెహికల్ తగిలింది. ఆ ప్రైవేట్ వెహికల్ నెంబరు AP26CE001. ఇది ఒక టాటా సఫారీ వెహికల్. ఈ యొక్క వెహికల్ తగలడం వల్ల చనిపోయాడని చెప్పి స్వయంగా గుంటూరు ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొక మరణం సత్తెనపల్లి టౌన్ లో జయవర్ధన్ రెడ్డి అనే కుర్రవాడు చనిపోయాడు. ఈ కుర్రవాడు సొమ్మసిల్లి పడిపోయి హార్ట్ అటాక్ తో చనిపోయాడని చెప్పి ఈరోజు డాక్టర్లు చెప్తూ ఉన్నారు. పర్యటన ప్రదేశం కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందే ఆయన మరి ఉదయం నుంచి ఆహారం తినక, ఎండలో మంచినీళ్ళు లేక సొమ్మసిల్లి పడిపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చనిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల చనిపోయాడని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ తగలలేదు మొదటి కేసులో. 2వ కేసులో అతను మరణం ఇతర మల్టిపుల్ కాజెస్, ఏదైనా ఇతర కారణాల వల్ల కూడా అతను చనిపోయి ఉండొచ్చు. ఆ కుర్రవాడు, అతనికి ఎటువంటి దెబ్బ తగలలేదు. స్వయంగా అతను కూర్చొని సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది. సీసీ ఫుటేజ్ సాక్ష్యాలతో సహా నేను చెప్తా ఉన్నాను 2 విషయాలు. అతను ఆ విధంగా చనిపోతే 2 హత్యలు కూడా, ఈ యొక్క మరణాలు 2 కూడా
జగన్మోహన్ రెడ్డి గారి రావడం వల్ల జరిగాయని చెప్పి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వల్లనే చనిపోయారని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఈ యొక్క కూటమి పెద్దలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా, గోదావరి పుష్కరాల్లో మీరు ఎంతమందిని బలి తీసుకున్నారు? 29 మంది గోదావరి పుష్కరాల్లో చనిపోయారు. నీ ప్రచార ఆర్భాటం వలన డైరెక్టర్ బోయపాటి సీను డైరెక్షన్ చేస్తూ ఉంటే తొక్కిసలాటకి 29 మంది చనిపోయి 52 మంది గాయపడ్డారో లేదా? ఈ హత్యలకి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటం కాదా అని చెప్పి ఈరోజు అడుగుతాం. అలానే కందుకూరు రోడ్ షోలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం 2022 డిసెంబర్ 28వ తారీఖున దాదాపు 8 మంది చనిపోయారు. చంద్రబాబు నాయుడు గారి మీటింగులకి జనాలు ఎక్కువ కనపడాలని ఇరుకు సందుల్లో పెట్టి డ్రైనేజ్ కాలువలు కూడా మీద డ్రైనేజ్ కాలువలో పడిపోయి నించున్నాడు పడిపోయి సుమారు 8 మంది చనిపోతే దానికి బాధ్యత ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు కాదా? అట్లానే గుంటూరులో 2023 జనవరి 1వ తారీఖున చీరల పంపిణీ కార్యక్రమంలో 3 చనిపోయారు. ఈయన ప్రచార ఆర్భాటం, చంద్రబాబు నాయుడు బయలుదేరితే తాడేపల్లి నుంచి దాదాపు సత్తెనపల్లి వచ్చేపాటికి 2 గంటలు పట్టింది. అంటే సుమారు 5 గంటలు, గంటలో వస్తాడు అనుకుంటే 5 గంటల దాకా కూడా ప్రజలు దారి పొడవునా కూడా బ్రహ్మరథం పట్టే కార్యక్రమం చేశారు. అట్లానే సత్తెనపల్లిలో కూడా విపరీతంగా ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, కలవాలి అని విపరీతంగా ప్రజలు రావడం, స్వచ్ఛందంగా రావడం చాలా గొప్ప విషయం. పోలీసు వాళ్ళు ఏ విధంగా ఆంక్షలు పెట్టారంటే, అంత ముందు రోజు రాత్రి నోటీసులు ఇచ్చారు. పల్నాడు జిల్లాలో ఇన్ఛార్జీలకే కాదు, సెకండ్ గ్రేడ్ నాయకులకి, గ్రామ స్థాయి నాయకులకు కూడా నోటీసులు అందించే కార్యక్రమం చేశారు. మీరు వెళ్ళొద్దు, జన సమీకరణ జరగకూడదని చెప్పి. అంతేకాదు, కార్లు పెడుతుంటే ట్రావెల్ ఏజెన్సీలకి కార్లకి ఆపే కార్యక్రమాలు, ఫోన్లు చేసి బెదిరించే కార్యక్రమం. అట్లానే బైకుల మీద వెళ్తుంటే బైకులు ఆపే కార్యక్రమం. కనీసం సత్తెనపల్లిలో మంచినీళ్ళు కూడా దొరికే కార్యక్రమం లేదు. కనీసం హోటల్స్ మూసేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోటల్స్, రెస్టారెంట్లు, మంచినీళ్ళు కూడా దొరకనంత విధంగా పోలీసులు ఇవాళ మరి కట్టుదిట్టం చేసి ఇవాళ ప్రజల్ని అడ్డుకొని జగన్మోహన్ రెడ్డి గారి యాత్రని విజయవంతం కాకూడదని ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు ఎన్ని విధాలు చేయాలో అన్ని అడ్డంకులు పెట్టారు. అయినా సరే ప్రజలు స్వచ్ఛందంగా, గొప్ప విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యాత్రకి ఒక్క కారు పెట్టలేదు నాయకులు, ఒక్క బైకు పెట్టలేదు, ఒక బైకులో ఆయిల్ కొట్టించలేదు, ఒకరికి భోజనం పెట్టలేదు, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వలేదు. అయినా సరే స్వచ్ఛందంగా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానంతో రావటం చాలా గొప్ప విషయం. ఇది చాలా బ్రహ్మాండంగా జరిగిందని చెప్పడానికి నిదర్శనం. ఇది అందరూ కూడా యాక్సెప్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అట్లానే 2 వ్యక్తులు చనిపోయారు. సింగయ్య అనే వ్యక్తి చుట్టుకుంట దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెహికల్ తగిలి చనిపోయాడని చెప్పి వార్తలు ఇచ్చారు, టీవీ ఛానల్లో ఇచ్చారు. తర్వాత స్వయంగా గుంటూరు ఎస్పీగా చెప్పారు, సతీష్ కుమార్ గారు, గుంటూరు ఎస్పీ గారు, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ తగలలేదు,
ఇది ఒక ప్రైవేట్ వెహికల్ దీన్ని కొట్టడం జరిగింది అని క్లియర్ గా ప్రైవేట్ వెహికల్ నెంబర్ తోటి సహా ఆయన నెంబర్ తోటి సహా ప్రైవేట్ వెహికల్ తగిలింది. ఆ ప్రైవేట్ వెహికల్ నెంబరు AP26CE001. ఇది ఒక టాటా సఫారీ వెహికల్. ఈ యొక్క వెహికల్ తగలడం వల్ల చనిపోయాడని చెప్పి స్వయంగా గుంటూరు ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొక మరణం సత్తెనపల్లి టౌన్ లో జయవర్ధన్ రెడ్డి అనే కుర్రవాడు చనిపోయాడు. ఈ కుర్రవాడు సొమ్మసిల్లి పడిపోయి హార్ట్ అటాక్ తో చనిపోయాడని చెప్పి ఈరోజు డాక్టర్లు చెప్తా ఉన్నారు. పర్యటన ప్రదేశం కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందే ఆయన మరి ఉదయం నుంచి ఏ ఆహారం తినక ఎండలో మంచినీళ్ళు లేక సొమ్మసిల్లి పడిపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చనిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల చనిపోయాడని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ తగలలేదు మొదటి కేసులో. రెండో కేసులో అతను హఠాన్మరణం ఇతర మల్టిపుల్ కాజెస్ ఏదైనా ఇతర కారణాల వల్ల కూడా అతను చనిపోయి ఉండొచ్చు. ఆ కుర్రవాడు అతనికి ఎటువంటి దెబ్బ తగలలేదు. స్వయంగా అతను కూర్చొని సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది. సీసీ ఫుటేజ్ సాక్ష్యాలతో సహా మేము చెప్తా ఉన్నాం. రెండు విషయాలు, అతను ఆ విధంగా చనిపోతే రెండు హత్యలు కూడా ఈ యొక్క మరణాలు రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి రావడం వల్ల జరిగాయని చెప్పి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన వల్లే చనిపోయారని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఈ యొక్క కూటమి పెద్దలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా, గోదావరి పుష్కరాల్లో మీరు ఎంతమందిని బలి తీసుకున్నారు? 29 మంది గోదావరి పుష్కరాల్లో చనిపోయారు. నీ ప్రచార ఆర్భాటం వలన డైరెక్టర్ బోయపాటి సీను డైరెక్షన్ చేస్తూ ఉంటే తొక్కిసలాటకి 29 మంది చనిపోయి 52 మంది గాయపడ్డారా లేదా? ఈ హత్యలకి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటం కాదా అని చెప్పి ఈరోజు అడుగుతాం. అలానే కందుకూరు రోడ్ షోలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం 2022 డిసెంబర్ 28వ తారీఖున దాదాపు 8 మంది చనిపోయారు. చంద్రబాబు నాయుడు గారి మీటింగులకి జనాలు ఎక్కువ కనపడాలని ఇరుకు సందుల్లో పెట్టి డ్రైనేజ్ కాలువలు కూడా మీద డ్రైనేజ్ కాలువలో పడిపోయి ఎడ్జి నిల్చున్నాడు పడిపోయి సుమారు 8 మంది చనిపోతే దానికి బాధ్యత ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు కాదా? అట్లానే గుంటూరులో 2023 జనవరి 1వ తారీఖున చీరల పంపిణీ కార్యక్రమంలో 3 చనిపోయారు. ఈయన ప్రచార ఆర్భాటం, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారు. ఆ మాటలేంటి? 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుని భూస్థాపితం చేయాలని మాట్లాడతాడు పెద్ద మనిషి. ఎంత ఘోరంగా మాట్లాడి, నిజంగా దీని మీద న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లానే ఒక కుర్రవాడు రవితేజ ఫ్లై కార్డు పట్టుకున్నాడని చెప్పి అతన్ని ఏ స్టేషన్ లో పెట్టారో కూడా తెలియదు. స్టేషన్ తిప్పుతున్నారు. మొన్న నైట్ అరెస్ట్ చేశారు. నగరికల్లు పోలీస్ స్టేషన్ అన్నారు, సత్తెనపల్లి అన్నారు, సత్తెనపల్లి రోడ్లు అన్నారు. ఎక్కడికి తీసుకెళ్లారు? అతను ఒక ఫ్లై కార్డు పట్టుకున్నాడు. మరి అతనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డు నమోదైంది, సభ్యత్వం తీసుకున్నాడు అతను ఎలక్షన్ ముందు వాళ్ళ తండ్రి వాళ్ళ కుటుంబం అంతా కూడా తెలుగుదేశంలోకి వెళ్ళారు. అన్ని ఉన్నాయి, సాక్ష్యాలతో సహా ఉన్నాయి. అయినా సరే అతను ఏ పార్టీకి చెందినవాడని మేము మాట్లాడలేదు. కానీ అట్లీస్ట్ ఆ భార్య బిడ్డలకి అతను చూపించి మాట్లాడించాల్సిన కనీస బాధ్యత లేదా ఈ పోలీసులకని అడుగుతాం. ఎక్కడున్నాడో చెప్పి కనీసం అతన్ని
మీరు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాల్సిన బాధ్యత మీకు లేదా ఈరోజు అని చెప్పి పోలీసులు అడుగుతా ఉన్నారు. ఎంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకునే కార్యక్రమం చేశారు. ఇవాళ ఎక్కడ కూడా అడ్డు తగులుతానే ఉన్నారు నిత్యం. అన్ని ప్రదేశాల నుంచి ఒక్కొక్క రూట్ లో 3-4 చెక్ పోస్టులు పెట్టారు. ఎక్కడ కూడా ప్రజలు వెనుకంజ వేయలేదు. పాపం కారులో వచ్చేవాళ్ళు బైకులు పక్కన పెట్టి ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అది ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానం. మీరు ఎన్ని కార్యక్రమాలు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఆ ప్రేమ అభిమానాలు తగ్గవు, ఖచ్చితంగా అవి పెరుగుతాయి. రానున్న రోజుల్లో ఇంకా సభలకి ప్రజల యొక్క వచ్చేది ఇంకా పెరుగుతుంది, కానీ ఎక్కడ తగ్గే కార్యక్రమం ఉండదని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతున్నాం, ఆయన 29 హత్యలు గోదావరి పుష్కరాల్లో కానీ, అట్లానే మరి కందుకూరులో 8 మంది, అట్లానే గుంటూరులో 3, మొత్తం కలిపి దాదాపు 40 మంది, ఇక్కడే 40 మరణాలు. తిరుపతిలో 6, సింహాచలంలో 7, అంటే 53 మందిని మరణాలకు కారణం చంద్రబాబు నాయుడు గారు కాదని ఈరోజు 53 మరణాలకి అందరూ ఏదో మాట్లాడుతున్నారు, ఏదో చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ఈ 53 మరణాల మీద చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఎంక్వైరీ చేశారు, ఎటువంటి చర్యలు తీసుకున్నారు, దీని మీద ఎందుకు కేసులు పెట్టలేదు, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు, ఈ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా వీళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఖచ్చితంగా మేము కూడా మాట్లాడతాం. అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ సింగయ్య గారిని పక్కన పడే సింగయ్య గారిని వెళ్ళి నిన్న గుంటూరు జిల్లా నాయకులు వెళ్ళి పరామర్శించారు. అట్లానే జయవర్ధన్ రెడ్డి అంతిమ యాత్రకి సుధీర్ భార్గవ్ పాల్గొని నిన్న వాళ్ళ కుటుంబానికి కూడా అండగా నిలబడే కార్యక్రమం చేశారు. కాబట్టి అది వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆర్థికంగా కూడా ఆదుకునే పరిస్థితి చేస్తుంది. వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడతాం. పార్టీ అండగా నిలబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడతారు. వాళ్ళ సింగయ్య కుటుంబాన్ని కూడా నేను పరామర్శించారు. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పొరపాట్లు ఏమంటే వాటి వల్ల ఎవరైనా ఇదైతే ఇబ్బంది జరిగినా సరే మేము వెళ్ళి వాళ్ళని ఆదుకునే పరిస్థితి చేస్తాం. కానీ మీరు ఇంతవరకు ఈ మరణాలకు కారణం కూడా చెప్పలేదు. ఈ మరణాలు ఎవరి వల్ల జరిగినాయి, ఎవరి మీద కేసులు పెట్టారనేది కూడా ఇంతవరకు ప్రజలకు సమాధానం చెప్పలేదు. దానివల్ల చంద్రబాబు నాయుడు పూర్తిగా బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు మళ్ళీ వచ్చే వారంలో చిత్తూరు వెళ్తూ ఉన్నారు. అక్కడ కూడా ఇంతకన్నా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒకటే ప్రజలు భావిస్తున్నారు, ఆయన చేసిన మంచి పనులు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆయన బ్రహ్మాండంగా పరిపాలించాడు, మేమే ఆయన్ని పొరపాటున ఓడించుకున్నాం అనే బాధ ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా దాని భవిష్యత్తులో మంచి ప్రజాదరణ ఖచ్చితంగా లభిస్తుంది. ఇంతకన్నా రెట్టింపు ప్రజలు ఆయన యాత్రకు వస్తారని చెప్పి తెలియజేస్తూ, మీరు ఎన్ని ఎక్కువ అడ్డంకులు పెడితే అంత ఎక్కువ మంది ప్రజలు వస్తారు. కాబట్టి పోలీసులు ఇప్పటికైనా ఆలోచించుకోవాలి, మీరు ఎంత కట్టడి చేస్తే దానికి రెట్టింపు జనాలు వస్తారు. పోలీసులు పూర్తిగా ఇందులో విఫలమయ్యారని చెప్పి తెలియజేస్తూ సెలవు. అట్లానే మరి మొన్నటికి మొన్న తిరుపతి వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇచ్చే కార్యక్రమంలో ఏది మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 చనిపోయారు. దీనికి బాధ్యత ఎవరు? ఈ కూటమి ప్రభుత్వం కాదా, చంద్రబాబు నాయుడు కాదా అని ఈరోజు అడుగుతా ఉన్నాం. అట్లానే సింహాచలం గోడ కూలి 7 చనిపోయారు భక్తులు. పాపం దంపతులు కూడా ఉన్నారు అందులో, భార్యాభర్త ఇద్దరు. వాళ్ళు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోలేదా అని ఈరోజు అడుగుతా ఉన్నారు. అట్లానే లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన రోజు తారక రత్న సినిమా నటుడు చనిపోలేదా? ఈ మరణాలకి కారకులు ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? నిన్న జరిగిన సంఘటనల గురించి మీరు మాట్లాడుతున్నారే,
ఈ మరణాలన్నిటికీ ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు సమాధానం చెప్తారు ప్రజలకి, వాళ్ళ బంధువులకి? కాబట్టి పూర్తిగా ఈ ప్రభుత్వం, పోలీసు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే పర్మిషన్ ఇవ్వరు, నోటీసులు ఇస్తారు, ఆంక్షలు విధిస్తారు, ఒక వెహికల్ రాకూడదు. ఎందుకు ఎంత భయం జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అంటే మీకు ఎందుకు ఎంత భయం? పొదిల్లో బ్రహ్మాండంగా విజయవంతమైందని చెప్పి చెమటలు పడుతున్నాయి ఈరోజు. కాబట్టి ఒకటే చెప్పదలుచుకున్నామే దీని మీద, జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి నిన్న సత్తెనపల్లిలో స్వచ్ఛందంగా ప్రజలు వచ్చారు. ఎవరు తరలించిన ఒక్క మనిషిని కూడా తరలించిన దాఖలాలు లేవు. స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానాలతో ఎన్ని అడ్డంకులు పెట్టినా ఈరోజు ప్రజలు వచ్చారంటే దానికి కారణం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత ప్రారంభమైంది. ఒకటే ప్రజలు భావిస్తున్నారు, అయ్యో మనం జగన్మోహన్ రెడ్డి గారి ఓటేయకుండా తప్పు చేశాము అనే బాధ ప్రజల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేయకపోవటం మనం చేసిన తప్పు, లేదా తప్పు ఇంకెక్కడైనా జరిగిందేమో. ఈ రెండు విషయాల్లో కూడా ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు. ప్రజలు ఇవాళ ఎంతో బాధతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని, అయితే ఎలక్షన్లు సమీపం లేవు, అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుద్దామని చెప్పి ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా ప్రేమ అభిమానాలతో ఈరోజు సత్తెనపల్లి రావడం జరిగింది. రెంటపాడ గ్రామానికి రావడం జరిగింది. మరి రెంటపాడ గ్రామంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మంచినీళ్లు దొరకకుండా పోలీసులు 6 మినరల్ వాటర్ ప్లాంట్స్ క్లోజ్ చేశారు, షాపులను క్లోజ్ చేశారు. ఏమీ దొరకకుండా అసలు పూర్తిగా కట్టుదిట్టం చేసి కూడా ఎంత స్థాయికి దిగజారారో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ప్రజలు సరే వచ్చారు, వచ్చిన వాళ్ళకి కనీసం తాగడానికి మంచినీళ్ళు అనేవాళ్ళు కదా, మంచినీళ్ళు లేవు. సత్తెనపల్లిలో ఒక హోటల్ తెరవలేదు. ఇంత దారుణంగా ఎందుకు ఈరోజు ప్రవర్తించాల్సిన అవసరం వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి యాత్రను విఫలం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని విఫలం చేయాలి అని ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం, అది మరీ పోలీసులు మరీ అత్యుత్సాహం. ఎస్పీ గారు చెప్పారు, ఆ గ్రామానికి మేము 3 వెహికల్స్ తప్పితే పంపినని. మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసాం. మేమందరం దిగి, మా మాజీ ఎమ్మెల్యేలు నాయకులు అందరూ దిగి రెంటపాళ్ళ గ్రామంలో రోడ్డు మీద దిగి నడుచుకుంటూ వెళ్ళాం. మేము సహకరించాం పోలీసు వాళ్ళు. అయినా సరే అంబటి రాంబాబు గారి మీద కేసులు పెట్టారు, నా మీద కేసులు పెట్టారు, సుధీర్ రెడ్డి గజల సుధీర్ భార్గవ్ మీద కేసులు పెట్టారు, ఆయన పాప తండ్రి చనిపోయిన నాగమల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వర గారి మీద కేసులు. మేమేం చేసామని ఈరోజు అడుగుతాం. అయినా సరే మీరు కేసులు పెట్టండి, కేసులు భయపడేది లేదు. ఇలాంటి కేసులకు మేము భయపడం. ఒకటే చెప్తా ఉన్నాను, ఇలాంటి కేసులకి మేము భయపడేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా భయపడకుండా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కోసం ఈరోజు సత్తెనపల్లి ఇచ్చేశారంటే ఎవ్వరు కూడా, మీరు ఎంత అనగదొక్కి పర్మిషన్ లేదని చెప్తున్నారో అంత ఎక్కువ మంది ఈరోజు వచ్చారు. కారణం మీరు పర్మిషన్ ఇవ్వకపోవడం అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాను. మీరు ఎప్పుడైతే పర్మిషన్ ఇవ్వలేదన్నారో అప్పుడే ప్రజల్లో ఇంకా గట్టిగా మేము రావాలి ఈ మీటింగ్ కి, ఈ యొక్క పర్యటనకి అని చెప్పి ప్రజలు డిసైడ్ అయ్యారు. పొలాల్లో వచ్చారు, పొలాల్లో దారులు ఏర్పడ్డాయి. రెంటపాళ్ళకి వాళ్ళు బైకుల మీద వచ్చారు, కొంతమంది నడిచి వచ్చారు. ఎట్లా వచ్చారో ఎవరికి, మేము ఎవ్వరం కూడా ప్రజలు ఒక్కరిని కూడా మొబిలైజేషన్ చేయలేదు. ఇంకా చాలా మంది చెప్తారు ఈ మీటింగ్లు అంటే బిర్యానీలు పెట్టాలి, భోజనాలు పెట్టాలి, మందు ఇవ్వాలి, ఇలాంటివన్నీ సంఘటనలు చూసాం రాజకీయాలు. కానీ నిన్న మీటింగ్ లో అలాంటిది ఒక్కటి కూడా లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా రెంటపాడ గ్రామానికి చేరుకున్నారంటే అది
ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానంతో. ఆ ప్రేమ అభిమానం ఇంకా పెరుగుతుంది కానీ తగ్గే ప్రసక్తి లేదు. కూటమి ప్రజలకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి జనాలను చూసి కడుపులో మంట, ఉక్రోషం, కోపం, అసహనం ఈరోజు కనపడుతూ మాట్లాడుతున్నాడు. మొన్న భూతాన్ని భూస్థాపితం చేయాలి.